ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుతునో నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. ఆమేన్. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. దేవునికి ప్రియమైన వారలారా, నేనేదో సువార్త గాయకుడిని అనట్లేదు అనుకోవట్లేదు, కానీ ఉన్నంతలో బాగానే పాడతాను అనేసి నాకు కొద్దిగా పేరుంది. సో నా వయసు మీరు దృష్టిలో పెట్టుకుంటే 73 కదా. అయితే ఈ పాట రెవరెండ్ దైవజనుడు శ్యామవేదాల గారిది పాట. అందులో అర్థాలు, ఆధ్యాత్మిక అర్థాలు బాగున్నాయి కాబట్టి ఈ పాట పాడటానికి దేవుడు ప్రేరేపించడం జరిగింది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో శోధన వర్సెస్ ప్రార్థన, అంటే శోధనకి విరుగుడు, కష్టాలు, సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు ఏది వచ్చినా కూడా దానికి విరుగుడు ప్రార్థన. ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. మరి చెప్పాలంటే చాలా పుంఖానుపుంఖాలుగా చెప్పొచ్చు, కానీ ఒక్కొక్కసారి ప్రార్థనకి వెంటనే జవాబు రాదండి. అప్పుడు మీరు యెషయా 30వ అధ్యాయం 18వ వచనం చదువుకోండి. మీ యందు దయ చూపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడని వాక్యం చదువుకోండి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. అటువంటి దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు ఇంకా నీవు నమ్మిన ఎడల, అది మార్కు 11వ అధ్యాయం 24వ వచనం. ఉదాహరణకి మీకు ఒక ఆటో కావాలి. ప్రభువా మాకు ఆటో ఇచ్చినందుకు మీకు స్తోత్రం, 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 మా అప్పులు తీరిపోయినందుకు స్తోత్రం. ఇది ప్రార్థనలో భాగమే. అలాగా మీరు ప్రార్థన చేయాలి. దేవుని మీద యేసునందు విశ్వాసం ఉంచి మీరు అలా ప్రార్థన చేయొచ్చు. ఇది మార్కు చాప్టర్ 11:24. ఆ వాక్యాన్ని మీరు నమ్మాలి. దాని మీద చూపుడు వేలు పెట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా మా అమ్మాయికి సంతానం నువ్వు గర్భఫలం ఇస్తున్నందుకు స్తోత్రం, స్తోత్రం. ఇవ్వకపోయినా అలా చేస్తూనే ఉండండి. నిర్ణీత కాలం ముందు దేవుడు మీ మొర ఆలకిస్తాడు, మీ కోరిక నెరవేరుస్తాడు. సో శోధన వర్సెస్ ప్రార్థన అనే దాని మీద మాట్లాడాలంటే 1.5 గంట కూడా చాలదండి. క్లుప్తంగా 2 ముక్కల్లో నేను ముగించాను ఈ అంశాన్ని.
మీరు ప్రార్థనకి మాత్రం ఆలస్యం జరుగుతుంది, అసలు ప్రార్థన అనేది నిజమేనా, యేసు ప్రభు అనేది నిజమేనా అని అనుకోకండి. ఎప్పుడో 2020 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నారు, ఇప్పుడు కూడా ఎక్కడ ఉంటారని తప్పది. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని యేసయ్య అన్నాడు మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనంలో. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, 1 యోహాను 4:4 ఉంది. కాబట్టి మనం దేవుడు మనతో ఉన్నాడనేసి నమ్మాలి. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన్ని అర్జెంటుగా మనం విశ్వాసంతో పిలిస్తే ఆయన భూమి మీదకి వచ్చేస్తాడు. నువ్వు అడవిలో ఉన్నా, ఏసీ హాల్లో ఉన్నా, లేకపోతే రేకుల షెడ్లో ఉన్నా కూడా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మత్తయి 18:20 చెప్పాడు. రోమా 12వ అధ్యాయం 12వ వచనంలో శ్రమయందు నిరీక్షణతో ఓర్పు కలిగి పట్టుదలతో ప్రార్థన చేయమన్నారు. కాబట్టి మీరు ప్రార్థన అనేది పట్టుదలతో చెయ్యండి. ఏదో మొక్కుబడిగా పద్యం చదివినట్టు చదవమాకండి. మనసు ధ్యానం అంతా ఆయన మీద పెట్టి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ కోరిక ఏదైనా సరే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు సమస్తం సాధ్యం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. మరణాత టీవీ వీక్షకులకు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీకు శుభములు. గాడ్ బ్లెస్ యూ. మీరు ఈ కార్యక్రమం చూసే ముందు ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు రత్నం ఫ్రాన్సిస్ టెస్టిమనీ అని యూట్యూబ్లో చూడండి. నా సాక్ష్యం అందులో పూర్తిగా ఉంటుంది. నేను విజయవాడ నివాసిని, 1 టౌన్. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మరి ఈయన ఏంటా సేవకుడు బోడిగుండి ఉండకూడదు కదా అని మీలో ఎవరికైనా డౌట్ రావచ్చు. ఇది దేవుని ఏర్పాటు. సామ్ 71 7వ వచనం, కీర్తనలు 71:7 మీరు చదువుకోండి. తర్వాత దానికిను దీనికి లింక్ ఉంది. ఓకే, ఎఫెసీ పత్రికలో రెఫరెన్స్ చెప్పను, మీ అందరికీ బాగా తెలుసు. 13వ వచనం, కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్థికులుగా దేవుడు ఆయన యొక్క పరిచర్యలో చేశాడు. నేను జీసస్ పవర్ ఆఫ్ ప్రేయర్ టవర్ అంటే నాది చర్చి కాదండి. చాలామంది అనేకులకి నా సాక్ష్యం చూసిన తర్వాత ఇంకా ఇంత విడమరి చెప్పక్కర్లేదు. అయ్యా మీ దయ వల్ల మా ఇంట్లో పలానోళ్ళకి పిల్లలు పుట్టారు, మీ దయ వల్ల పలానా వ్యాధి బాగైందంటే నా దయ కాదమ్మా, జీసస్ పవర్ అని వాళ్ళకి చెప్పి ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాను. కాబట్టి జీసస్ పవర్ ఆఫ్ ప్రేయర్ టవర్ అని పెట్టడం జరిగింది. అంటే కొంతమంది వ్యక్తిగతంగా వచ్చే ప్రార్థనలు చేయించుకుంటారు, కొంతమంది ఫోన్ల ద్వారా ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థనలు చేయించుకున్న వాళ్ళకి చాలామంది మేళ్ళు సూరకార్యాలు దేవుడు చేశాడు. క్లుప్తంగా కట్ చేస్తే ప్రార్థన, నేనేదో కొత్త విశేషం చెప్పట్లేదండి. ప్రార్థన అంటే ఏంటో మీకు తెలుసు. దేవునితో సంభాషించడం. సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, జీవం గల దేవుడితో మనం మాట్లాడడం. మనం ఎంతండి పురుగు లాంటి వాళ్ళం, అయినా మనకి ఆ అవకాశం ఆయన ఇచ్చాడు. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనంలో షేతునకు కూడా అక్కడి నుండి యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైనది అని మనం బైబిల్లో చూడగలం. ఈ రోజుల్లో కొంతమంది మొక్కుబడి ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చెయ్యి, ఎదుగు రోగికి స్వస్థత గురించి అంటే, ప్రభువా ఈ బిడ్డను ముట్టి స్వస్థపరచండి, అదేవిధంగా వీళ్ళు పక్క ఇంట్లో వాళ్ళు అప్పుల బాధతో ఉన్నారు, వాళ్ళని అప్పుల నుండి విడిపించండి. ఆ తర్వాత ఏలూరులో ఉన్న వెంకటస్వామికి ఇలాగా ఎక్కడెక్కడో సింగపూర్ వరకు వెళ్ళిపోతారండి. ఏలూరు, గుంటూరు అన్నీ చుట్టూ వస్తారు. మన జీవం గల దేవుడు, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగా కానీ క్లుప్తంగా అందులోనే అన్ని అర్థాలు ఉన్నాయి. కానీ ఆనాడు మన పితరుడు ఆదాం గారే ఆయన మాట వినలేదు, ఆ మాట తప్పాడు. అలాంటిది మన వాళ్ళు ప్రార్థన చేయమంటే ఇలాగ వస్తుంటుంది. ఇక అన్యులు అంటారా, అబ్బా ఫ్రాన్సిస్ గారు ప్రార్థన చేసే అద్భుతాలు. నేను కాదండి, ఆయన స్వస్థపరిచేది ఆయన, సమస్తం చేసేది ఆయన. కాబట్టి ఆయన వల్ల జరుగుతుంది. ఎవరైనా సమస్యలు చెప్తే నేను ఆ ప్రార్థన విన్నపాలు ఆయన పాదాల వద్ద ఉంచి చేస్తుంటాను. చాలామందికి జరిగిందండి. విషయం ఏంటంటే, కొంతమంది అనారోగ్యం పోవటానికి ప్రార్థన చేయండి, ఇలాగా దీనికోసం చేయండి, దానికోసం చేయండి, ఫోన్ల ద్వారా వ్యక్తిగతంగా వస్తూనే ఉంటారు. నాకంటే ఆ తాయితలు కట్టే భూత వైద్యుడు రైట్. ఎందుకంటే నీకు దెయ్యం పట్టింది 3,000 ఇవ్వు, నీకు చేతబడి చేశారు 5,000 ఇవ్వు అని వాడు లాక్కుంటాడు. నేను పైసలు తీసుకోను, వాళ్ళు ఇస్తే తప్ప. ప్రార్థన అనేది
అది హృదయాంతరాల నుండి రావాలి, మైండ్లో నుండి రావాలి. ఉదాహరణకి బాగా కష్టాలు వచ్చిన వాళ్ళకి, అయ్యగారు చాలా బాధల్లో ఉన్నామండి, సమస్యలు చాలా వచ్చిందండి అంటుంటారు. అన్నప్పుడు నేను రోమా 12:12 చదువుకోండమ్మా, మీకోసం ప్రార్థన చేస్తానని. రోమా 12:12లో ఏముందో మీ అందరికీ తెలుసు కదా. శ్రమయందు పట్టుదలతో ఓర్పుగా ప్రార్థన చేయాలి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలనే వాక్యం మనందరికీ తెలుసు. అంటే దెబ్బ తగిలినప్పుడే మనం దానికి మందు పోయాలి, శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేయాలి. వాళ్ళు అనుకుంటారు ప్రార్థన చేయమంటే ఈయన ఈ బాధల్లో ప్రార్థన చేయడానికి మనకి మనసు ఎలా వస్తుంది, అసలు మైండ్ అలా ఉండదు కదా అని వాళ్ళు అనుకుంటారు. అయితే దేవునికి ప్రియమైన వారలారా, మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం 10వ వచనంలో మనకి ఎబ్బేజు గురించి పెద్ద హిస్టరీ లేదు. ఎబ్బేజు ప్రార్థన చేసి ఆయన ఆలకించాడు, అంటే వేదన పుత్రుడు. అలాంటిది నీ ప్రార్థన నా ప్రార్థన ఎందుకు ఆలకించాడండి? వాళ్ళు ప్రార్థన చేసుకోరు, వీడు ఒకడు ఉన్నాడు ప్రార్థన చేయటానికి అన్నట్టుగా అంతా దైవ సేవకుడి మీద పెడతారు, కానీ వాళ్ళు మాత్రం చేసుకోరు. రెండు అలా అంటేనే కదా చప్పుడు వచ్చేది, కానీ ప్రార్థన చేయమని ఒక చేతితోటి వాళ్ళు అంటుంటారు. సో లూకా సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, అనేక దెయ్యాలు అతనిలో చొచ్చుకొని ఉన్నాయి కాబట్టి నీ పేరేంటని యేసుప్రభు అడిగితే సేన అన్నారు, అంటే ఆర్మీ లేదా సైన్యం, చాలామంది ఉన్నాం మేము అని. అప్పుడు మమ్మల్ని ఎలా వెళ్ళగొడతాడో అనేసి భయంతో పాతాళానికి వెళ్ళగొడతాడేమో అని అవి మమ్మల్ని ఆ పాతాళంలోకి కాకుండా పందుల మందులోకి వెళ్ళటానికి అవకాశం ఇవ్వమని ఆయనను వేడుకొనెను. ప్రియులారా, అర్థం చేసుకోండి, ఆలోచించండి. దెయ్యాలకి దేవుడు అంటే పడదు, ప్రార్థన చేసేవాళ్ళు అంటే పడదు. మరి ఆయనను వేడుకొనెను అంటే రిక్వెస్ట్, ప్రార్థన చేస్తే ఆయన ఏం సరే వెళ్ళండి అన్నాడు. అదేవిధంగా అటు ఇటు సిలువ వేయబడ్డ దొంగల్లో ఒకతను నువ్వు దేవుడు అంటున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు అన్నప్పుడు పక్కన ఇంకో దొంగ ఏమన్నాడు, మనం చేసిన పనులకి మనకి ఇది తగిన శిక్షే, యేసు నువ్వు పరదైసు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అన్నప్పుడు నువ్వు బ్యాప్టిజం పొందలేదు, దశమ భాగం ఇవ్వలేదు, చర్చికి రాలేదు, ఎలా వెళ్ళరా, నువ్వు పెద్ద దొంగవే అన్నాడా? లేదు. అంటే అణువు ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే నీ ప్రార్థన నా ప్రార్థన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. అలాంటిది ఆ దొంగని ఇప్పుడే నాతో పాటు నువ్వు పరదేశంలో వస్తున్నావు అన్నాడు. ఇదంతా మనందరికీ తెలుసు. కాబట్టి ప్రార్థన అనేది చాలా రకాలు ఉన్నాయండి. అపోస్తుల కార్యంలో 3 గంటలకి ప్రార్థనా సమయం అని ఉంది, 12 గంటలకని ఉంది. అదేవిధంగా విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ టైంలో కష్టం అండి, ఎందుకంటే మంచి నిద్ర టైము. తర్వాత చేసుకోవచ్చులే, బాగా నిద్రలో ఉన్నాం, ఇంకో గంట పడుకొని తర్వాత చేద్దాం అనే బద్ధకం వచ్చేస్తుంది. విలాప వాక్యాలు 2:19లో ఏమని ఉందంటే, నీవు లేచి రేయి మొదటి జామున నాకు మొరపెట్టమని ఉంది, నీళ్లు కుమ్మరించినట్టు గుండెని పిండుకొని ప్రార్థన చేయాలని దేవాది దేవుడే అంటున్నాడు. మనందరికీ తెలిసిన మాట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉన్నాడు. అలాంటి వాక్యమై ఉన్న దేవుడు క్లియర్గా అనేక చోట్ల ఆ విధంగా చెప్తున్నాడు. మార్కు 11వ అధ్యాయం 24వ వచనంలో ఇంకో మాట అంటున్నాడు, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు ఏది కోరి ఉన్నారో అవన్నీ పొందుకున్నామని విశ్వసించి ప్రార్థన చేయండి, తప్పకుండా అవన్నీ మీకు అనుగ్రహింపబడునని. చాలామందికి విశ్వాసం లేదండి. అలాగని నాకు తాజ్మహల్ కావాలి, నాకు చార్మినార్ కావాలి అనే గొంతెమ్మ కోరికలు కాదు. అయ్యా మా కష్టాలు తొలగిపోతే బాగుంటుంది, ఆ పిల్లని అందరూ గొడ్రాలు అంటున్నారు, ఆమెకి సంతానం ఉంటే చాలు, అలా క్లుప్తంగా ఏదైనా ఒక ప్రార్థన అడిగితే రీజనబుల్గా ఉంటుంది. అయితే ఈ ప్రార్థనకు కూడా అంతు పొంతు లేకుండా చాలామంది చాలా రకాలుగా నా దగ్గరికి రకరకాల వాళ్ళు నేను చూశాను. ఈ ప్రార్థన అంశంలో ఆ విధంగా మనం చేయాలి, కానీ చేయట్లా చాలామంది చేయట్లా. ఏదో మొక్కుబడిగా ఏదో పద్యం చదివినట్టు చెప్తున్నారు, కానీ మనస్ఫూర్తిగా ప్రార్థన విరిగి నలిగిన హృదయంతో ఆయనకి ప్రార్థన చేస్తే ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. నా వద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు. మరొక చోట ఇంకో మాట ఉందండి, ఏంటి 2 ఏళ్ళు సంవత్సరంన్నర నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నా కూడా నాకు అసలు పని జరగట్లేదు అనుకునేవాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు. దానికి యెషయా 30వ అధ్యాయం 17-18 వచనాల్లో ఉంటుంది, నీ యందు దయ చూపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, మిమ్మల్ని కనికరింపవలనని ఆయన ఎదురు చూస్తున్నాడనే వాక్యం ఉంది. అంటే ఆలస్యం అంటే ఇప్పుడే కావాలంటే ఏమండి, అబ్రహాం గురించి మనకి తెలుసు కదా, ఆయనకి 75 ఏళ్ల వృద్ధాప్యంలో సంతానం ఇస్తానన్నాడు.
దేవుడే కదా అరగంటలో ఇచ్చేయచ్చుగా, ఒక 2-3 రోజుల్లో ఇవ్వచ్చుగా, వారంలో ఇవ్వచ్చుగా. కాదు, ఎప్పుడో 100 ఏళ్ల ముసలాయనగా అయినప్పుడు సంతానం ఇచ్చాడు. కానీ అబ్రహాం నమ్మాడు. ఏమని? ఆయన చెప్పింది దేవుడు, ఆయన ఎంతైనా చాలిన దేవుడు కాబట్టి అది కరెక్ట్గా నెరవేరుద్దని నమ్మకం ఉంచాడు. ఇవాళ ఏబిసిడి రాయగానే ఎల్లుండి 10th వెళ్ళిపోవాలన్నంత ఫాస్ట్గా ఉన్నారన్నమాట జనం. కాబట్టి మనం ప్రార్థన అనేది ఎడతెగక ప్రార్థన చేయాలి, విడువక ప్రార్థన చేయాలి. ప్రార్థన శోధన వర్సెస్ ప్రార్థన అనే అంశం మీద గతంలో నేను 10 పత్రికలండి, మీరు రత్నం ఫ్రాన్సిస్ అనే సాక్ష్యంలో చూడండి, క్రైస్తవ సమాజం, సువార్త వెలుగు, మహిమా శబ్దం, ఇలాగే చాలా పత్రికల్లో నా సాక్ష్యం వివరించడం జరిగింది. అచ్చం ప్రార్థన అనే అంశం మీద మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ చెప్తున్నానండి. మనం ఇవాళ ఏబిసిడి స్టార్ట్ చేస్తే 10th క్లాసు ఎల్లుండో లేకపోతే 10 రోజుల్లోనూ వెళ్ళడం ఇంపాసిబుల్. కాబట్టి నిరీక్షణతో ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. అలా చేసినాడు దేవుడు కరెక్ట్గా తగిన సమయం ముందు ప్రార్థన ఆలకించితేనే వాక్యం ఉంది. నేను వినుట వలన విశ్వాసం కలుగును, తినుట వలన రుచి తెలియను, దిగుట వలన లోతు తెలియను. విన్నాను, తిన్నాను, దిగాను. కాబట్టి లోతైన మర్మాలు దేవుని గురించి చెప్పాలంటే మీకు వెంటనే అర్థం అవ్వదు కూడా. మీరు ప్రార్థన చేసుకోండి. శోధనకి ఆపోజిట్ వర్సెస్ ప్రార్థన. మీరు ప్రార్థన చేయండి. ఇదేంటంటే పరిశుద్ధ గ్రంథం. పోస్ట్ మ్యాన్ పాతవాడే, ఉత్తరాలు కొత్తవి. ఇందులో నుండి ఒక దైవజనుడు ఒక వాక్యం చెప్తాడు, ఇంకో చోట ఇంకో వాక్యం చెప్తాడు. అంటే ఉత్తరాలు కొత్తవి. ఇది మాత్రం 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల నుండి అదే బైబిల్ అన్నమాట. కాబట్టి మనం ఈ ప్రార్థన అనే అంశాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని ప్రతి అంశాన్ని మనం ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే సూర కార్యాలు దేవుడు చేసే ఉన్నాడు. ఈరోజు మనం కరోనా వైరస్ సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, గ్రీన్ ఫంగస్ ఇలాగే ఎన్నో వస్తున్నాయి. దేనికంటే మొన్నటి వరకు మన భారతదేశంలోనే ఆఫ్రికా నుండి ఎక్కడి నుండో మిడతలు, పెద్ద రాకాసి మిడతలు వచ్చిందంట. తెగుళ్ళ గురించి మనకి నిర్గమకాండంలో వివరం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యెహెజ్కేలు 7వ అధ్యాయం 27వ వచనం చదువుకోండి. తర్వాత రాజు భీతిల్లుచున్నాడు, అధికారులు గడగడ వణికిపోతున్నారు, ప్రజలు వణికిపోతున్నారు. ఈ విధంగా వాక్యం ఉంటుంది. ఈరోజు మనం అనుభవించేది అదేనండి. ఎవరైనా ఊహించారా ఇలాంటి తెగుళ్ళు వస్తాయని? కాబట్టి నీవు నేను మనం దేవునికి దూరంగా ఉండి దేవుడు చెప్పిన మాటలు వినకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. సో క్లుప్తంగా ఒక మాట చెప్తున్నాను. ఈ పాటలో ఒక వచనం పాడతానండి. నేను ఏదో గాస్పెల్ సింగర్ని కాదు. ఎర్రలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా, చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. ప్రాణమా కృంగిపోకే ఇంకొంతకాలం, యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. విషయం ఏంటంటే ఈయన ఏంటి యేసన్న గారి పాటలు పాడుతున్నాడని. 1995 వరకు లోకస్తుడిగానే ఉన్నానండి. 96లో బ్రదర్ యేసన్న గారి ద్వారా ముంచడం బ్యాప్టిజం మన ఉండవల్లి సీతానగరం మద్రాసు కాలువలో బ్యాప్టిజం పొందడం జరిగింది. అక్కడి నుండి విడువక ఆయనతో అనుసరిస్తూ నా జీవితమే మార్చుకున్నాను. లోకస్తుడుగా ఉన్న నేను, దేవుడు మచ్చ ముడత డాగులేని దేవుడు కాబట్టి చాలా విధాలుగా ఆత్మీయంగా నేను బలపడటానికి ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి అన్నీ తెలుసుకున్నాను. ఎక్కువ యేసన్న గారి పాటలే పాడుతుంటానండి, నాకు చాలా ఇష్టం. అందుకని అసలు ఆయన గురించి దేవుని చిత్తం అయితే మరొకసారి ఒక 20 నిమిషాలు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకానొక నాడు 1995 సంవత్సరంలో నేను స్ప్రే పెయింటింగ్ అంటే తెలుసు కదా, కార్లకి వాటికి వేయడం, ఆ కాంట్రాక్టులు చేసేవాడిని. ఆ రోజుల్లో యేసన్న గారే అన్నాడు, ఏంటి జర్దాకెళ్ళిలు, సిగరెట్లు, సినిమాలు ఇది అవసరమా? క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? 10 మందికి ఒక మాదిరిగా ఉండాలి, నువ్వు అలా చేయడం బాగలేదు, అవి మానుకున్న నాడు నీకు బ్యాప్టిజం ఇస్తాను అన్నాడు. ఆ విధంగా నా ప్రార్థనా జీవితం, నా ఆత్మీయ జీవితం ప్రారంభమైందండి. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని
రెఫరెన్స్ చెప్పక్కర్లేదు. 1వ కీర్తన 1-3 వచనాల్లో దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అతడు చేయునదంతయు సఫలమగును. ఇంకో చోట 84 కీర్తన 10వ వచనంలో నీ ఆవరణలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ప్రభువునందు. అంటే మనం ఎడతెగక ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. అప్పుడు నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేది. ఆయనతో మనం ఉండాలి, మనతో ఆయన ఉండాలి. ఇది యాకోబు 7-8 వచనాల్లో ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. కాబట్టి దేవునికి ప్రియమైన వారలారా, మనం ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల నష్టం ఏం లేదండి. ప్రార్థన చేయడం వల్ల ఒక్కరోజు ఆ ఊరు వెళ్ళాల్సిన వాళ్ళం కాబట్టి, మన పౌరస్థితి పరలోకంలో ఉంది కాబట్టి మనం ఆయన్ని రోజు నిత్యం స్తుతిస్తూ స్తోత్రిస్తూ ఆయనతో ఉండాలి, ఆయన మనతో ఉండాలి. స్తుతి స్థితిని, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. ఇంకా క్రైస్తవుడు బైబిల్ పట్టుకోగానే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి కాదు. అందులో ఉన్న మర్మాలు ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 6:4 తర్వాత చదువుకోండి. అదేవిధంగా అలాగే పుంకాలుగా ఉంది. కాబట్టి ఇది టీవీ కార్యక్రమం కాబట్టి క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. నా ఆత్మీయ జీవితంలో నా మిస్సెస్ అంటే నా భార్య 2019వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖు దేవుడు పిలుచుకున్నాడండి. నాకు 5 పిల్లలు. ఆ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. 4 అమ్మాయిలు, 1 అబ్బాయి సెటిల్ అయిపోయారు. నేను ఒంటరిగా ఇప్పుడు సేవ చేస్తున్నాను. జీసస్ పవర్ ఆఫ్ ప్రేయర్ టవర్ అనేది మినిస్ట్రీ పేరు. మీరు దయచేసి అంచెలంచెలుగా ఇంకొకళ్ళకి తెలియటానికి మీరు ఏం చేస్తారంటే, ఇది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకి తెలియచేసే ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని దేవుడు సెలవిచ్చాడు. నేను 1948లో పుట్టాను. అయితే 1950వ సంవత్సరం అని స్కూల్ సర్టిఫికెట్లో పొరపాటున జరిగింది. ఆ డేట్ ప్రకారం చూస్తే 71 సంవత్సరాలు. నేను న్యాచురల్గా పుట్టిన డేట్ అయితే ఇప్పుడు నాకు 73 సంవత్సరాలండి. అయితే దేవుని దయ వల్ల ఎలాంటి ట్యాబ్లెట్లు, మందులు అలాంటివి ఏమీ లేదు. ఒంటరిగా సేవలో కొనసాగుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నాకు పాటలంటే చాలా ఇష్టం అండి. వాక్యం చెప్పడం చాలా హైదరాబాద్ నుండి మన సత్తెనపల్లి వరకు, తెనాలి, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి అన్ని చోట్ల దేవుడు వాడుకున్నాడు. కానీ నాకు వాక్యం చెప్పడం కంటే దేవుని పాటలు పాడడం, దివారాత్రులు 5000 స్తుతులు చదువుకోవడం చాలా ఇష్టం అండి. ఎందుకంటే ప్రస్తుతం నేను ఒంటరివాడిని. అనేకుల కోసం అంకిత భావంతో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఓర్చుకుంటే, భరిస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ గాస్పెల్ సింగర్. నేను సువార్త గాయకుడిని కాదు. ఉన్నంతలో దేవుని మహిమపరుస్తా. ఇక్కడ బాగా నొప్పిగా ఉంది, అందుకని కొట్టే విధానంలో ఏదైనా తేడా వస్తుందేమో మీరు సదురుకోండి. దేవుని పాట దేవుని మహిమపరచడానికే. ఎవ్వరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుతునో నేనేమవుతునో,
సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో. నా ఆత్మీయ జీవితంలో కొన్ని విశేషాలు చెప్తున్నాను. యేసన్న గారికి నాకు ఆయనతో ఎంత సాన్నిహిత్యం అంటే, విజయవాడ పూర్ణానందపేటలో బ్రదర్ ఆసాప్ అని ఒక తమిళియన్ కుటుంబం, వాళ్ళు స్వీట్లు అవి తయారు చేస్తారు. యేసన్న గారు విజయవాడ వస్తే, పూర్ణానందంపేట వస్తే తప్పనిసరిగా వాళ్ళ ఇంట్లో విడిది చేసేవాడు. ఆ రోజుల్లో చెప్పాను కదా, నా పాత జీవితంలో స్ప్రే పెయింటింగ్. అన్న ఇలాగ మా ఓనర్ గారికి వచ్చి కొద్దిగా ప్రార్థన చెయ్యంటే, పెయింటర్వి నువ్వు పిలిస్తే నేను వచ్చి ప్రార్థన చేయాలా అంటాడేమో అనుకున్నా, కానీ వెంటనే 6 కార్లు వ్యాన్లు అంతా కలిపి 1996 సంవత్సరం సాహిని ఎంటర్ప్రైజెస్ గవర్నర్పేట బీసెంట్ రోడ్ అన్నమాట, అక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా చెప్పాలంటే ఒకసారి అన్నాడు, ఫ్రాన్సిస్ ఏంటిది షర్ట్ మీద నీ ధైర్యం బాగుందే అన్నాడు. ఈ ఎగతాళి చేస్తున్నాడేమని బాధపడ్డాను. ఆ రోజుల్లో ప్రతి నెల 7వ తారీఖు రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఆ ప్రార్థనలో పాల్గొని లాస్ట్లో ప్రార్థన చేయించుకోవటానికి వెళ్ళినప్పుడు, ఎంబ్రాయిడరీ ఏకంగా వేయించావు జీసస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అని అనగానే, 100 మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను ఏ ఊర్లో అయినా సరే అన్నాడు. చాలా ఓవర్గా అంటున్నాడు అని కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కాదు తల మీద ఎంట్రుకలు ఉండదు, రెండవదేమో వాక్యం రాసుకుంటావు, ఇలాగ ఎవ్వరు చెయ్యరు సాధారణంగా అన్నాడు. అంతేనండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నాకు ఆస్కార్ బహుమతి వచ్చినంత ఉక్కిరిబిక్కిరి సంతోషం వచ్చింది. ఎందుకంటే ఆయన ద్వారా నేను ఆత్మీయంగా పునర్జన్మ ఎత్తాను, ఆయన ద్వారా నేను అనేక విధాలుగా ప్రార్థన జీవితంలో కొనసాగాను. కాబట్టి నా కోసం క్లుప్తంగా ముగిచ్చేశాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ మరణాత టీవీ కార్యక్రమంలో వీక్షించిన మీ అందరినీ దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వేవేల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభువా. అయా స్తోత్రంనైనా, అయా దేవుని రాకడ సమీపంగా ఉంది ప్రభువా. అయా ఎక్కడ చూసినా ఉగ్రత, కరోనా, ఈ విశేషాల్లో ప్రభువా స్తోత్రంనైనా లోకమంతా అతలాకుతలం అయిపోతుంది ప్రభువా. అయా ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ప్రభువా సేవకులు చనిపోతున్నారు, భక్తులు కొనిపోబడుతున్నారు ప్రభువా. ఇలాంటి నేపథ్యంలో ప్రభువా స్తోత్రంనైనా నిజ దేవుడివైన నిన్ను తెలుసుకోవటానికి ప్రభువా స్తోత్రంనైనా సృష్టిని కాకుండా సృష్టికర్తను మొక్కే జనంగా చెయ్యి ప్రభువా. విగ్రహారాధన మాన్పించు ప్రభువా. అయా స్తోత్రంనైనా స్తోత్రం ప్రభువా. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని మీరు అన్నారు ప్రభువా. కానీ జనం ఏం చేస్తున్నారంటే వాళ్ళకి గిరి గీసుకొని అక్కడక్కడే సువార్త ప్రకటిస్తున్నారు ప్రభువా. అలాంటి వాళ్ళని మీరు మార్చండి ప్రభువా. సౌలును మీరు మారిస్తే పౌలుగా మార్చబడ్డాడు ప్రభువా. అయా యాకోబును మీరు మారిస్తే ప్రభువా ఇశ్రాయేల్గా మార్చబడ్డాడు. అలాగే ప్రభువా నీకు వ్యతిరేకంగా సేవ చేసే ప్రతి సేవకుడిని సేవకురాలిని ప్రభువా కనికరించండి ప్రభువా. నీ రాకడ సమయంలో ప్రభువా మేమందరము ఎత్తబడే సంఘంలో ఉండటానికి సహాయం చేయమని, అనేకులను నీ వైపు మళ్లించే సాధనాలుగా మమ్మల్ని మార్చమని, మరి ప్రాముఖ్యంగా ఈ మరణాత టీవీ కార్యక్రమాన్ని ప్రభా ప్రసారం చేస్తున్న వారిని వారి కుటుంబాలని దీవించమని, నిండు మనసుతో మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థించి వేడుతున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన ఏర్పరచుకున్న సకల పరిశుద్ధులకును కూడి ఉన్న మీకు మీ కుటుంబాలకి సదాకాలం ఆయన రాకడ పర్యంతం తోడై ఉండి దీవించి నడిపించునుగాక. ఆమెన్.